Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనము మన మొక్కల్లో వచ్చే పసుపచ్చ ఆకులు, తెల్ల ఆకులు తెల్లగా అయిపోతాయి కదండి. గ్రీన్గా ఉండాల్సిన ఆకులు వైట్గా అయిపోతాయి, లేకపోతే ఎల్లోగా అయిపోతాయి. దానికి కారణాలు ఏంటి అనేది మనము ఈరోజు డిస్కస్ చేద్దాము. ఈ పసుపచ్చగా అయిపోవటం, వైట్గా అయిపోవటం మన ఆకులు, దీనికి కారణాలు ఏంటి అంటే, ఏదైనా సరే మధ్య మధ్యలో కొన్ని ఆకులు పైనుంచి కింద దాకా ఎల్లోగా అయిపోవటం కానీ, వైట్గా అయిపోవటం కానీ అలా అవుతే కనుక దానికి నైట్రోజన్ డెఫిషియన్సీ వచ్చినట్టు మనం అనుకోవాలండి. అంటే నైట్రోజన్ తగ్గటం వల్ల మన మొక్క అలా అయిపోయింది, మన ఆకులు, మన చెట్టు ఆకులు అలా అయిపోయినాయి అని గుర్తుపట్టాలన్నమాట. దాన్ని అప్పుడు తీసుకెళ్ళిపోయి మనము డైరెక్ట్గా ఎక్కడ వర్షం కురుస్తుందో ఆ వర్షంలో పెట్టాలి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇది పైనుంచి కింద దాకా ఆకులన్నీ మొత్తం వైటిష్గా అయిపోయినాయండి, వైట్గా అయిపోయినాయి. చూసారా? ఇలా అయితే దీనికి నైట్రోజన్ తక్కువైపోయిందని అర్థం అనమాట. ఇలాంటి దానికి మీరు ఎప్పుడైనా సరే మీరు ఏం చేస్తారంటే నైట్రోజన్ ఉన్న ఎరువులు వేయాలన్నమాట. అంటే ఏంటి అంటే మన వర్మీ కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, బాగా చివికిన పేడ కానీ వేసుకుంటే నెలకొక్కసారి దానికి ఇలాంటి డెఫిషియన్సీ మళ్ళీ కనపడదండి. అది ఇంకోటి ఏంటంటే, పైవైపు ఆకులు చెట్టుకి వచ్చే కొత్త చిగుళ్ళు వైటిష్గా అన్న, ఎల్లోయిష్గా అన్న అయిపోయి కింద వైపు ఆకులు గ్రీనిష్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి ఐరన్ డెఫిషియన్సీ అని మనం గుర్తుపట్టాలన్నమాట. ఐరన్, జిలిటన్ ఐరన్ అని మనకు మార్కెట్లో దొరుకుతుందండి. ఆ ఐరన్ పౌడర్ తీసుకొచ్చి మనము వేసుకోవచ్చు. లేకపోతే కనుక మల్టీ న్యూట్రియంట్ పౌడర్ ఉంటుందండి, అది వేసుకుంటే కూడా దాంట్లో ఐరన్, కాపరు, జింకు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో ఐరన్ దీనికి సరిపోతుందండి. దీనికి అట్లా కూడా మనము కాస్త నెలకు ఒకసారి వేసుకుని మనం వాటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ చెట్టుకి ఏమి ఇస్తున్నాను అంటే పీజీఆర్ ఇస్తున్నానండి. పీజీఆర్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అని. ఇది నెలకొక్కసారి ఇస్తే మన చెట్టు ఎల్లోయిష్, వైటిష్గా ఉన్నదల్లా గ్రీనిష్గా మారిపోతుంది అనమాట. అలా ఇచ్చి నేను ఇది అవతల బాల్కనీలో ఉండేదండి, అది తీసుకొచ్చేసి డైరెక్ట్ వర్షంలో ఉన్న వైపు పెట్టేశాను అనమాట. పెట్టేసిందే కాకుండా దీంట్లో ఏం చేశానంటే నేను నేలకి కూడా కొంచెం ఈ పీజీఆర్ ఇచ్చానండి. అది కాకుండా యూరియా ఇచ్చానండి, భూమికి యూరియాను మల్టీ న్యూట్రియంట్ పౌడర్ కూడా ఇచ్చానమాట. ఆ తర్వాత వారం రోజులకే ఇది ఆకులు, కొత్త ఆకులు రావటం మొదలెట్టింది, ఎదగటం మొదలెట్టింది అనమాట. అప్పుడు వచ్చే ఆకులు గ్రీనిష్గా మారి రావటం మొదలైంది. చూసారా ఇంతకుముందు ఎలా ఉంది చెట్టు, ఇప్పుడు ఎలా మారిందో చూడండి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కింద వైపు ఆకులు ఎల్లోయిష్ అన్న, వైటిష్గా అన్న మారి పైవైపు ఆకులు వచ్చే చిగుళ్ళు మంచిగా గ్రీన్గా వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే మెగ్నీషియం లోపం వల్ల అలా జరిగింది అని అనుకోవాలన్నమాట. మనం ఎలా గుర్తుపట్టాలి అంటే, కింద వైపు ఆకుల్లో ఈయనలేమో గ్రీనిష్గా ఉండి మిగతా ఆకు భాగం అంతా వైటిష్గా అన్న, ఎల్లోయిష్ అన్న వచ్చిందనుకోండి, అప్పుడు అది మెగ్నీషియం లోపం వల్ల వచ్చింది అని గుర్తుపట్టాలి. గుర్తుపట్టి దానికి తగిన విధంగా మనము ట్రీట్మెంట్ ఇస్తే కనుక అవి మారుతాయండి. లేకపోతే మన చెట్టు నిదానంగా ఇలా పాడైపోతుంది అనమాట. ఈ ఎల్లోయిష్గా అయిన మొక్కలు మనము ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అవి ఎల్లోయిష్గా ఉన్నయల్లా గ్రీనిష్గా మారవు, కానీ ఆకులన్నీ కూడా ఆకుపచ్చ రంగులో చక్కగా రావటం మొదలవుతుంది అనమాట. ఈ ఎల్లోయిష్ అయిపోయినవన్నీ ఇలా రాలిపోతాయి. అవి రాలినా మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వచ్చే ఆకులు మంచిగా వస్తాయండి. ఒక సహజమైన ప్రక్రియ ఏంటంటే, చెట్టల్లో ముదిరిపోయిన ఆకులు అక్కడక్కడ ఎప్పుడన్నా అడుగుపోయిన ఆకులు రాలిపోతూ ఉంటాయి అనమాట, ఎల్లోయిష్గా మారిపోయి. అలా రాలిపోయినా కానీ మనం ఏ కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఇంకొక సందర్భంలో కూడా ఈ ఆకులు రాలిపోతూ ఉంటాయి అనమాట. అది ఎప్పుడు అంటే బాగా విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉన్నప్పుడు, అంటే ప్రస్తుతానికి ఇప్పుడు వర్షాలు బాగా కురుస్తున్నాయి కదండి. అట్లా కనుక వర్షాలు కురుస్తున్నాయి అనుకోండి, ఆగకుండా ఏకబిగిన వర్షాలు కురుస్తూనే ఉంటే అప్పుడు ఎల్లోయిష్ అయిపోయి ఆకులు రాలిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కుండీలో తడి ఉంటానే ఉంటుందన్నమాట. దానివల్ల ఎండ తగలక దానికి ఎల్లోయిష్ అయిపోయి రాలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వర్షం కురవని ప్లేస్లో పెట్టాలండి. వర్షం ప్లేస్లో పెడితే కొంచెం అవి మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి ఏదైనా మనము ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా చూసుకుని అది ఎందువల్ల వచ్చింది ఏంటి అనేది గుర్తుపట్టి మనము దానికి తగిన
పరిష్కార మార్గం చూసుకుని అది మనము దీంట్లో ప్రయోగిస్తే అప్పుడు మన మొక్కలు మారుతాయండి, లేకపోతే మాత్రం మారవు అనమాట. మెగ్నీషియం మనకి తగ్గిందనుకోండి, మనం ఏం చేయాలంటే అప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఉంది కదండి, అది వాటర్లో డైల్యూట్ చేసైనా మనం స్ప్రే చేయొచ్చండి. చెట్టు మీద మన భూమికి కూడా ఇవ్వచ్చు, చేసేయచ్చు. అట్లయినా సరే మన చెట్టు ఆరోగ్యం కుదుటపడుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఈ ఎల్లోయిష్ అయిన ఆకుల్ని, వైటిష్ అయిన ఆకుల్ని మనం సరి చేసుకుని గ్రీనిష్గా తయారు చేసుకోవచ్చు. ఇదండి, ఈ విధంగా మీరు మన చెట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి, బాయ్.